ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెంపు కేంద్ర గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి తెలుస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. 2016తో ఈ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. ఫలితంగా కొత్త ఏదైతే వేతన సంఘం ఏర్పాటుకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులకు జీతాలు, డిఏలతో పాటు పెన్షన్లు భారీగా పెరగనుందన్నమాట. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం నుంచి ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి డిఏ రాబోతుంది, మనకి ఎలాంటి డిఏ ఇప్పటివరకు ఇచ్చారు, ఇంకా అడగడానికి అవకాశాలు ఏముంది తెలుసుకుందామండి. మరి కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడనుంది చూద్దామండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు 7వ వేతన సంఘం ప్రకారం జీతాలు లభిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 3% పెరిగింది. అటు పెన్షన్లకు డిఆర్ కూడా 3% పెరిగింది. ఈ సమయంలో 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అయితే 8వ వేతన సంఘం ఎప్పుడైనా విషయం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు జారీ కాలేదు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చు అని చెప్పేసి సమాచారం అందుతుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగులు బేసిక్ శాలరీ 186% పెరగవచ్చునని తెలుస్తుంది. అంటే దాదాపు 2 రెట్లు కావచ్చు. 7వ వేతన సంఘం గడువు 2016తో పూర్తి కానుంది. అందుకే ఇప్పుడు కొత్త వేతన సంఘం ఏర్పడితే అమల్లోకి వచ్చేసరికి 2016 కావచ్చు. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం కనీసం వేతనం 18,000 రూపాయలు అందుతుంది. 7వ వేతన సంఘంతో 6,000 పెరిగిందనమాట. ఇక 8వ వేతన సంఘం ఏర్పడితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 2.86 కానుంది. ఇది 29 పాయింట్లు పెరుగుతుందని అంచనా ఉంది. అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 2.86% నిర్ణయిస్తే ఉద్యోగుల జీతంలో 186% పెరుగుతుంది. అంటే ఉద్యోగులకు జీతంలో 51,480 రూపాయలు అందుతుందన్నమాట. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే పెరుగుతుందో పెన్షన్లకు సైతం ప్రయోజనం కలగనుంది. 9,000 పెన్షన్ నుంచి 25,740 రూపాయలు కానుందనమాట. అంటే పెన్షన్ కూడా దాదాపు 2 రెట్లు పెరుగుతుందనమాట. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఉద్యోగులు చాలా కాలం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన లేదు. సో మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్